ఫిట్ అంటే ఆ ఎక్సైటబిలిటీ ఆర్గాన్ న్యూరాన్ అనేది ఎక్సైట్ అయ్యి ఆ పక్క నుంచి కరెంట్ పాస్ అయ్యి మనకి ఇండైరెక్ట్గా రెండు మజిల్స్ కొట్టుకోవడం వల్ల తెలుస్తుంది. అది గ్రాస్. ఇంకా చాలా రకాల ఫిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చిన్నపిల్లల్లో ఇలా లిప్ స్మాకింగ్ చేసినా కూడా ఫిట్టే. సో ఒకసారి కళ్ళు చక్కగా ఇట్లా చూస్తూ ఉంటారు, సరే కళ్ళు మూసి మళ్ళీ ఇట్లా సెట్ అయిపోతారు. సో అది కూడా ఫిట్టే. సో ఇది మొత్తం ఎక్కడ ఫిట్ యొక్క ఆరిజిన్ ఉంది. కొంతమంది నవ్వుతూ ఉంటారు, ఊరికనే నవ్వుతుంటారు, అక్కడ ఏం లేదు. ఆ సెంటర్లో ఉన్నప్పుడు ఆ ఫిట్ ఆ రకమైన గడ్డ ఉన్నప్పుడు అలాంటివి వస్తుంటాయి. వెరీ రేర్ ఫిట్స్ వచ్చేది, పారంపరంగా వచ్చేది అనేది చాలా రేర్. అంటే లక్షల్లో ఒక్కరికో ఇద్దరికో. బట్ ఫిట్స్ వచ్చేది ఇంట్లో స్ట్రెస్ ఉన్నా, దెబ్బ తగిలినా, వేటి దానికి వచ్చేస్తుంది. బట్ అవన్నీ నెక్స్ట్ జనరేషన్కి రావాలని లేదు కదా. ఇప్పుడు ఇలా క్యాన్సర్ ఉంది, నెక్స్ట్ జనరేషన్కి క్యాన్సర్ వచ్చిందంటే ఓకే అని పారంపరంగా ఒక ఫ్యామిలీలో ఫిట్స్ నడుస్తుంది అనేది లేదు. అంటే వచ్చినా చాలా రేర్గా ఫ్యామిలీస్లో ఉంటుంది. అంటే వాళ్ళకు సిండ్రోమ్ ఉంది, ఈ గడ్డ అందరికీ వస్తుంది అన్నప్పుడు దాంతోపాటు వచ్చేదే. కానీ వెరీ అస్సలు లేదని నేను అన్ను. బట్ లక్షల్లో ఒకరి దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవాల్యుయేట్ చేసుకొని తెలిసిన వీళ్ళకి వస్తాయి కన్ఫర్మ్డ్ అన్నప్పుడు జాగ్రత్త ఉండడం బెటర్. యాక్చువల్లీ అలా ఏం లేదు అండి, ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎయిర్వే, మన ఫిట్స్ వచ్చినప్పుడు కొంతమందికి 2 నిమిషాలు, కొంతమందికి 10 సెకండ్స్, కొంతమందికి 5 మినిట్స్, కొంతమందికి 30 మినిట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేజర్ ఇంపార్టెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఎయిర్వే ప్రొటెక్ట్ చేయాలి. ఎలా చేస్తారు? మనం ఎప్పుడన్నా మీరు కొట్టి చూస్తే, ఎయిర్వే ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇలా కొట్టి చూస్తే ఒక ఎయిర్ పైప్ ఇట్లా డివైడ్ అయ్యి మోర్ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ సపరేట్ బ్రాంచ్లా వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏమైనా పైప్ పెడితే పోయి డివైడ్ అయ్యి అక్కడ ఆగాలి కదా. ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడ ఆగదు. అది ఎట్లా అవుతుంది, ఇట్లా అని రైట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది ఎండోస్కోప్. లెఫ్ట్ సైడ్తో ఎక్స్ట్రా బ్రాంచ్ లాగా వస్తుంది. సో అందుకనే ఎప్పుడు ఫిట్ వచ్చినా మేజర్ ఇష్యూ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టండి. ఎందుకంటే నురుగు వస్తుంది కదా, ఆ నురుగు మనం మింగేస్తే అది డైరెక్ట్గా పోయి లంగ్స్లో పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ అప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పాలి. అండ్ యూజువలీ అది ఎందుకు అయిపోయిందంటే వాళ్ళు హర్ట్ చేసుకోకుండా